హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అవినాష్ ట్రావెలర్. ఈరోజు మనం అయితే చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కొత్తగా వస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో 19 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లోనే ఫేమస్ అయిన చార్మినార్ దగ్గరికి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. లెట్స్ గో. ఫైనల్లీ మనం అయితే చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి, ఇది చార్మినార్ ఎంట్రన్స్. ఇదే చార్మినార్ కాదు. ఇక్కడ కట్టడాలు అవన్నీ చూస్తే ఇవన్నీ ఎప్పుడో ఓల్డ్వి, ఎప్పుడో కట్టినవి, 15th సెంచరీలో కట్టినవి ఇవన్నీ. ఇప్పుడు మనం చార్మినార్ని చూసి నెక్స్ట్ ఇక్కడ పక్కనే మక్కా మస్జిద్ అని ఒక మసీద్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. అప్పట్లో ఈ కట్టడాలు ఇవన్నీ అసలు వేరే కట్టారు. అసలు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చార్మినార్ అంటేనే హార్ట్ ఆఫ్ ది సిటీ కదా. ఈ కట్టడాలు అదిగోండి, చార్మినార్ చూడండి కనిపిస్తుందా ఎదురుగా. ఈ చార్మినార్కి ఒక కథ అయితే ఉంది. ఫస్ట్ అన్నీ చూడండి, లొకేషన్ నేను చెప్తాను మెల్లగా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో కూడా మసీద్ వీడియో చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు దీని బ్యాక్ సైడ్ ఉన్న స్టోరీ ఏంటంటే, అప్పట్లో కాకతీయులు ఉండేవాళ్ళు కదా, ఆ కాకతీయులు గోల్కొండ కోటను అయితే నిర్మించారు. వాళ్ళ ప్రజలు ఉండడానికి కూడా అక్కడ వాళ్ళ కోసం ఇల్లు అయితే కట్టించారు. మా ప్లేస్కి 400 years తర్వాత అక్కడికి ఇబ్రాహీం కులీ కుతుబ్ షా అయితే వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు, ఈ సామ్రాజ్యం ప్రజలు ఉండడానికి సరిపోదు, మనం ఇంకా ప్రజల కోసం ఇంకా ఇల్లునే కట్టాలని చెప్పి అనుకున్నారు. తర్వాత ప్లేస్ వెతుకుతుంటే మూసీ నది ప్రాంతం దగ్గర ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుందని చెప్పి చూశారు. తర్వాత వేరే దేశం నుంచి ఇంజనీర్ని అయితే పిలిపించారు. అతను 3 సంవత్సరాల పాటు దానికోసం వర్క్ చేసి కష్టపడి ఒక ప్లాన్ అయితే గీశాడు. ఆ ప్లాన్కి రాజుకు చూపించగా ఆ రాజు ఇంకా వాటిని మార్పులు చేర్పులు అయితే చేశాడు. వాటిని కడదామని చూస్తున్నప్పటికీ రాజు అయితే చనిపోయాడు. అతని కొడుకైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా రాజ్యాన్ని దగ్గరుండి కట్టించాడు. దాని తర్వాత ఈ ప్లేస్కి భాగ్యనగరం అని చెప్పి పేరైతే పెట్టారు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి పేరు బాగ్మతి సంథింగ్ ఉంటుంది. ఆమె పేరుని హైదర్ మహల్ అనే ముస్లిం పేరుగా మార్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ నుంచి ఈ ఊరికి కూడా హైదరాబాద్ అనే పేరు అయితే పెడతాడు. అప్పుడే చార్మినార్ ఏం కట్టేలేదు. ఒకనొక సమయంలో కలరా వ్యాధి అనేది వచ్చి ప్రజలందరూ మరణిస్తారు. అయితే దేవుడికి మొక్కుకుంటాడు, ఈ వ్యాధి తగ్గిపోతే నేను ఇక్కడ ఈ ప్లేస్లో మసీదు కట్టిస్తానని, పెద్దది కట్టిస్తానని చెప్పి మొక్కుకుంటే ఆ కలరా వ్యాధి అనేది తగ్గిపోతుంది. ఇంకా అలా మొక్కుకున్నాడు కాబట్టి చార్మినార్ కట్టిస్తాడు. ఈ చార్మినార్లో 4 మినార్స్ అయితే ఉంటాయి. మినార్స్ అంటే చూడండి, ఎత్తు కనిపిస్తున్నాయి కదా పైన, వాటిని మినార్స్ అంటారు. చార్ అంటే హిందీలో 4, ఇంకా ఈ చార్ ప్లస్ మినార్స్ కలిపి చార్మినార్ అని పేరు పెట్టారు. ఈ చార్మినార్ కూడా చాలా సీదా కట్టేలేదు, వాటిలో కూడా డైమెన్షన్స్ అవన్నీ చాలా లెక్కలు అయితే ఉన్నవి. ఈ చార్మినార్ కట్టడంలో ఏ డైమెన్షన్ చూసుకున్నా 4కి ఈక్వల్గా లేదంటే దగ్గరగా అయితే ఉంటుంది, లేదంటే డివైడెడ్గా ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ స్టెప్స్ అయినా సరే, లేదంటే పైన ఆ మినార్స్ అయినా సరే, ఏవైనా సరే ఈక్వల్గా ఉంటాయి. అందుకే దీనికి చార్మినార్ అని చెప్పి పేరు పెట్టారు. అండ్ ఇది చాలా ఫేమస్, హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ ఇది. చూడండి ఫ్రెండ్స్, చార్మినార్ని ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి, అదిగోండి పైన మినార్స్, చార్మినార్. మొహమ్మద్ కులీ కుతుబ్ షా అయితే ఈ చార్మినార్ కట్టించాడు. పక్కనే మక్కా మస్జిద్ కూడా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్దాం. క్రౌడ్ అయితే అసలు ఎప్పటికీ తగ్గరబ్బా. చూడండి, అసలు ఫారినర్స్కి వస్తే హైదరాబాదు చార్మినార్ని చూడకుండా వెళ్ళరు, ఎందుకంటే ఇది హార్ట్ ఆఫ్ ది సిటీ కాబట్టి. ముందైతే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాను. ఈ తెలంగాణ స్టేట్లో అయితే 19 ప్లేసెస్ అయితే ఉన్నవి. ఇప్పుడు ఈ చార్మినార్ ఒకటి అండ్ మక్కా మస్జిద్ ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకా 17 ప్లేసెస్ అయితే ఉన్నవి. వాటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసి ఈ స్టేట్ అయితే కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం. ఇక
ఈ ప్లేస్ నైట్ టైం వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ నైట్ టైం అంత క్లియర్గా కనిపించదు. ఇప్పుడే చూడండి ఎంత బాగుందో. మన ఇండియన్ పర్సన్స్కి అయితే అడల్ట్కి 25 రూపీస్ పర్ హెడ్కి, ఫారినర్స్కి అయితే 200 to 300. అది మరి అలా ఉంటుంది. ఎందుకంటే ఫారెన్లో అన్ని డాలర్సే కదా, అందుకని చెప్పి 300 అలా పెట్టారు. క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ షాప్స్ అయితే 1400 షాప్స్ వరకు ఉంటాయి చుట్టుపక్కల అంతా. మీకు ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది, ఏదైనా సరే. చాలా అంటే చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే అత్తర్స్ చాలా ఉంటాయి, బాగుంటాయి. చూడండి చార్మినార్ చార్మినార్ చార్మినార్. అటు వెళ్దాం పదండి. అటే మక్కా మస్జిద్ అయితే ఉంది. మక్కా మస్జిద్ కూడా చాలా బాగుంది. ఆ కట్టడాలు అవన్నీ అంత బాగా కట్టారు. అదిగోండి మక్కా మస్జిద్. ఏదో టెంపుల్ కూడా పెట్టారు. మక్కా మస్జిద్, అల్లాహు అక్బర్. అదిగోండి చూడండి, ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే చూడండి, చాలా బాగుంది మక్కా మస్జిద్ అనేది. ఇక్కడ చూసుకున్నా కూడా చుట్టుపక్కల అందరూ ముస్లిమ్సే ఉన్నారు, ఎందుకంటే ఈ ప్లేస్ అంతా ముస్లిమ్సే కదా. ఈ వీడియో ఎలా ఉందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో బాగుంది అనుకుంటున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉందో కొంచెం చెప్పండి. చార్మినార్ క్రౌడ్ చూడండి, అసలు క్రౌడ్ అసలు తగ్గరు. అదిగోండి మక్కా మస్జిద్. మీరు గమనించినట్టయితే అక్కడ వాచ్ అవి కూడా ఉంటుంది, గడియారం. ఆ గడియారం కూడా ఎక్కడవే కాదు, వేరే కంట్రీస్లోని అవి 4 గడియారాలు ఉంటాయి. అదిగోండి మక్కా మస్జిద్. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత బాగా చేశారు. ఏం టెక్నాలజీ ఏం లేకుండా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఎలా కట్టారో ఏంటో. షాప్స్ ఏంట్రా బాబు, ఎన్ని ఉన్నాయి. షాప్స్ కోసం పెట్టినట్టుంది ఈ ఏరియా. అదిగోండి ఎంట్రన్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు మక్కా మస్జిద్. ముస్లిమ్స్ ఎవరైనా ఉంటే చూడండి. చార్మినార్. టూరిస్టర్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటారు, అసలు ఆడే ఈడే అని కాదు, ప్రతిరోజు ఉంటారు టూరిస్టర్స్. మక్కా మస్జిద్. ఇక్కడంతా ముస్లిమ్స్ ఉన్నారు. కట్టడాలు అవన్నీ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వావ్. I love this place. ఇంత బాగా ఎలా కట్టారబ్బా అసలు అప్పట్లో.
ముస్లిమ్సే, నేను ఒక్కడే అనుకుంటా హిందూని. పట్టింపులో ఉండకూడదు అబ్బా. సబ్కా మాలిక్ ఏక్ హే. చూడండి మక్కా మస్జిద్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ హైదరాబాద్లో ఇలాంటి కట్టడాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. మొహమ్మద్ కులీ కుతుబ్ షా ఇలాంటి మోడల్లోనే కట్టించారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఇవన్నీ. అది కూడా చూసుకోవచ్చు. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇలాంటి మోడల్లోనే ఉంటాయి. ఏ హౌస్ అయినా లేదంటే ఏ టెంపుల్ అయినా సంథింగ్ ఏదైనా. ఈరోజు 2 ప్లేసెస్ అయితే అయిపోయినాయి, ఇంకా 17 ప్లేసెస్. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది అయిపోయింది. చూసారు కదా మక్కా మస్జిద్ అండ్ చార్మినార్ని. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా వస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ తెలంగాణలో 19 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేసి మనం అయితే ఈ స్టేట్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వేరే స్టేట్కి వెళ్దాం. ఫస్ట్ అయితే మీరు మీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సపోర్ట్. బై.